హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనం కరువు తీస్తాం కదండి. కరువు అనేది డైరెక్ట్గా ఇప్పుడు నేను తీసినాను కదా, ఈ విధంగా తీసేయకూడదు అనమాట. ఇట్లా తీస్తే షేప్ అవుట్ అయిపోద్దండి హ్యాండ్ దగ్గర. ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలని చెప్పేసి. ఇగోండి ఈ పైన మార్క్ చేశాను కదా, ఈ విధంగా తీయాలి. అయితే ఇప్పుడు మీకు కటింగ్ చేసి చూపిస్తానండి. వీడియో చివరికి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఏ విధంగా కట్ చేసుకుంటే కరువు అనేది నీట్గా వస్తుంది అని చెప్పేసి. ఇగోండి అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు చూపిస్తాను. హ్యాండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వీడియో నేస్తే ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. 4 లేయర్స్ వస్తాయి 2 హ్యాండ్స్కి అనమాట. పైన 2 లేయర్స్ని కొంచెం ముందుకు జరుపుకోండి. అక్కడట జాయింట్ పడుతుందండి. అంటే ఆర్మ్ రౌండ్ ఎక్కువ ఉందనుకోండి, ఆర్మ్ రౌండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే అక్కడ జాయింట్ అనేది పడుతుందండి. సో ఇప్పుడు వచ్చి చూడండి, కిందనే ఒక చిన్నది కట్ చేసేసాను కదా, అది ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ అనేది తీసేయాలండి. తర్వాత మనం పైపింగ్ వేసుకుంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా ఉంచేసుకోండి. సో లేదంటే మనము హెమ్మింగ్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు స్కేల్ అంత వెడల్పుతోటి ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇగోండి ఇట్లా మన అంచు వచ్చినా సరే తిప్పేసుకోవడానికైనా ఒక 1/2 ఇంచ్ అయినా సరిపోతుందండి. ఇగోండి ఇవి ఒకవేళ హెమ్మింగ్ చేయాలంటే ఇట్లా ఒక స్కేల్ అంత వెడల్పుతో ఇట్లా ఉంచేయండి, లేదంటే 1.5 వెడల్పుతో ఉంచేయండి. ఈ నార్మల్ బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ అయితే చేసేసుకుంటారు. కొందరైతే సెల్ఫ్ పైపింగ్ అనేది వేసేసుకుంటారు కదా, దానికి ఇక్కడైతే మనం పెట్టేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, సో ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉంది, హ్యాండ్ కరెక్ట్గా ఉంది, బాగానే ఉంది అంటే మాత్రం ఈ విధంగా కట్ చేసేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఇగోండి నేనైతే పైపింగ్ వేస్తాను కదా, అందుకోసం ఒక 1/2 ఇంచ్ ఉంచేసాను. అక్కడ నుంచి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను. సో చూడండి ఈ విధంగా అనమాట, ఖర్చుతో కలిపి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత ఇగోండి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేయండి. ఫస్ట్ ఇది ఎంత వచ్చిందో కొలుచుకోండి. ఎంత వచ్చినా సరే సేమ్ అదే విధంగా ఈ చివర కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోండి. స్ట్రైట్గా లైన్ గీసేసుకోవడానికి, అదే డబ్బాలోన ఈ హ్యాండ్ కర్వ్ అనేది తీయడానికి అనమాట. ఇగోండి ఈ విధంగా ఎంత వచ్చిందో ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. లెంత్ అనేది ఇగోండి ఇట్లా స్ట్రైట్గా ఇట్లా లైన్ గీసేయండి. తర్వాత వచ్చేసి ఇగోండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి. హ్యాండ్ లూజ్ చూసుకునే ముందు ఇట్లా పెట్టేసుకోండి. ఇగోండి ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఫస్ట్ మార్కింగ్ అనేది చేసేయండి ఈ విధంగా. తర్వాత చంక తింపు ఎంత ఉందో చూసుకోండి. ఈ విధంగా వీళ్ళకి బాగానే ఉందని చెప్పేసి నేను ఇట్లా పెడుతున్నాను, ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాను. అయితే ఇప్పుడు ఒకసారి కొలుచుకోవాలండి చంక తింపు ఎంత వచ్చిందని చెప్పేసి. ఇగోండి ఇట్లా కొలిస్తే ఎంత వచ్చిందంటే 3 ఇంచెస్ దగ్గర వచ్చిందండి. ఇగోండి ఇట్లా 3కి కరెక్ట్గా పెట్టేసుకొని, అదే 3కి ఈ విధంగా మార్కింగ్ అనేది చివర చేసేసుకోండి. తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి. ఇగోండి ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసేసారు కదా. తర్వాత వచ్చేసి ఇగోండి ఇక్కడ ఖర్చుకి ఫస్ట్ వదిలేయండి. అంటే నేను ఖర్చుతో కలిపి ఇందాక మార్కింగ్ అనేది చేసాను కదండి, అందుకోసం ఖర్చు అయితే వదిలేసాను. తర్వాత ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఈ బ్యాక్ అంటే ఆర్మ్ రౌండ్ ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా కొలుచుకోండి. ఫ్రంట్ వైపు కొలద్దు, ఎందుకంటే లోతు తీస్తాం కదండి, అందుకోసం ఈ బ్యాక్ సైడ్ ఈ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి, సైడ్ కుట్టు అక్కడ వరకు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. 8.5 ఇంచీలు అయితే వచ్చిందండి. అయితే 8.5కి ఇట్లా క్రాస్గా పెట్టేసుకోండి. అక్కడ ఫోల్డింగ్ చేసాం కదండి మన వైపు, అక్కడ నుంచి ఇట్లా క్రాస్గా ఒకసారి చూసేసుకోండి. ఇట్లా మార్క్ చేసేసుకోండి ఇగోండి ఈ విధంగా. తర్వాత ఇక్కడ 1.5కి ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇగోండి ఇప్పుడు నేను గీసినానా, ఈ విధంగా గీయకూడదు. చూసారు కదా, డైరెక్ట్గా ఇట్లా దింపేసాం కదా, ఇట్లా గీయకూడదండి. ఇట్లా గీసేసామనుకోండి, మనం లో కటింగ్ తీసేసాక అది షేప్ అవుట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను ఎట్లా చేయాలని చెప్పేసి. ఇగోండి ఒకసారి ఇట్లా కొలుచుకోండి. అయితే ఇట్లా చేయకూడదు, మీకు ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి, ఈ కర్వ్ అనేది ఎట్లా తిప్పాలని చెప్పేసి. ఇగోండి ఈ పైన మార్కింగ్ చేశాను కదండి, ఈ మార్కింగ్ లాగా తిప్పాలన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం పైకి ఆ 1.5 ఇంచు నుండి కొంచెం పైకి ఈ విధంగా గీసేసుకోవాలి. ఇగో చూసారు కదా, ఈ విధంగా గీసేసుకోవాలి. అలాగైతేనే కరెక్ట్గా హ్యాండ్ అనేది బాగుంటుందండి. మనము కుట్టేటప్పుడు కూడా ఒకే లెవెల్లో వస్తుంది, వేసుకునేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది. లేదంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువలాగా హ్యాండ్ వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనిపించేది ఏంటంటే మనకు హ్యాండ్ దగ్గరే నీట్గా వచ్చిందా లేదని కనిపిస్తుంది కదా, అందుకోసం ఎప్పుడైనా సరే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి. అయితే స్మాల్ హ్యాండ్ వచ్చేటప్పుడు ఏం చేయాలంటే చంకదింపు అనేది ఆఫ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్మాల్ హ్యాండ్ ఎంతైనా 6 ఇంచీలు వచ్చిందనుకోండి, చంకదింపు ఎంత పెట్టుకోవాలి అనేసి అంటే ఆఫ్ పెట్టుకోండి. ఇగోండి ఇక్కడ దింపేసుకోవాలన్నమాట.
అదే ఎల్బో హ్యాండ్‌కి ఆర్మ్ రౌండ్ ఇంకా ఎక్కువ వచ్చిందనుకోండి, ఇది 8.5 వచ్చింది కదా! ఇంకా ఎక్కువ వస్తే 3.5, 4 ఇంచీల వరకు, పావుతక్కువ 4 ఇంచీల వరకు కూడా దింపేసుకోవచ్చు. అయితే వీళ్ళైతే సేమ్ ఈ హ్యాండ్ లాగే కట్ చేయమన్నారు. అందుకోసం నేను ఈ విధంగా కటింగ్ చేస్తున్నానండి. సో, ఇక్కడైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇగో చూసారు కదా! నేను ఇప్పుడు కటింగ్ చేసే విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేయాలి. అలాగైతేనే షేప్ అనేది ఔట్ అవ్వకుండా రౌండ్‌గా వస్తది. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎట్లా రౌండ్ వస్తుందని చెప్పేసి. ఫస్టు ఇలా కర్వ్ అని తీసేసాను కదా! అట్లా తీయకూడదు. ఇప్పుడు రెండోసారి చూపించేటట్టుగా తీయాలనమాట. ఇక్కడ చూడండి ఒకవైపు జాయింట్ పడుతుంది కదండీ! ఈ జాయింట్ సైడ్ ఏమొచ్చి లో కటింగ్ తీయకూడదు. జాయింట్ వేస్తాం కదా! అందుకోసము. ఇటు సైడు లో కటింగ్ తీస్తాను. ఈ లో కటింగ్‌కి ఏమొచ్చి ఒక 1 ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి నీట్‌గా ఇట్లా బాగా పెట్టేసుకోండి. ఈ విధంగా కర్వ్ ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా తీసేయండి. ఇంకా డౌన్ అనేది ఇంకా కిందకి దింపేయకూడదండి. ఇగో చూసారు కదా! కొంచెం ఇలాగనమాట మనకి ఎస్ ఆకారంలో వచ్చేటట్టుగా ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఇగోండి ఇలాగా. మీకైతే అర్థమైందే అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మళ్ళీ వీడియో చేసి అయితే మీకు పెడతాను. ఎల్బో హ్యాండ్‌కి చంకదింపు ఎంత పెట్టుకోవాలి, స్మాల్ హ్యాండ్స్‌కి ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఫుల్ క్లారిటీతో ఇంకో వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైందే అనుకుంటున్నానండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.